లోకేష్ ఫ్యూచర్ సీఎం అని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాంటి లోకేష్ కూడా ఒకరి పేరు చెప్తే ఎస్ అంటారు. అతనే కిలారు రాజేష్. ఇప్పుడు టీడీపీ వర్గాల్లో లోకేష్, కిలారు రాజేష్ లను వైఎస్ఆర్, కేవీపీలతో పోలుస్తున్నారు. ఇంతకీ కిలారు రాజేష్ ఎవరు అని టీడీపీ వ్యవహారాలు తెలియని వారు అడిగితే ఓకే. మీడియాలో కిలారు రాజేష్ పేరు ఎప్పటి నుంచో సుపరిచయమే. లోకేష్ తర్వాత అంతటి పవర్ సెంటర్ కిలారు రాజేష్. బేసిక్ గా రాజకీయాల్లో అన్ని లెక్కలే, తేడా వస్తే తీసివేతలు తప్ప కూడికలు ఉండవు. అలాంటిది టీడీపీ కోసం, ప్రత్యేకించి నారా లోకేష్ కోసం కిలారు రాజేష్ చాలానే వదులుకున్నాడనేది టాక్. ఇప్పుడు లోకేష్ పగ్గాలు పట్టుకున్నాడు. పార్టీ, ప్రభుత్వంలో లోకేష్ సర్వాంతర్యామి. లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుంది ప్రస్తుతం. లోకేష్ కూడా ఫ్యూచర్ టీం బిల్డప్ చేసుకునే పనిలో ఉన్నాడు. దానిలో భాగమే రాజ్యసభకు కిలారు రాజేష్ ను ఎంపిక చేయనున్నారని టాక్ వినవస్తోంది. కూటమి అధికారంలో ఉన్న ఏ పదవి లేకపోయినా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటే వినిపించే పేరు కిలారు రాజేష్. ఇంతకీ ఎవరు కిలారు రాజేష్? లోకేష్ చిన్ననాటి ఫ్రెండ్. టీడీపీలో ఇతనికి ఉన్న పదవేంటి అనే ప్రశ్నలు చాలానే ఉదయిస్తాయి. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం, ప్రత్యేకించి నారా లోకేష్, నారా కుటుంబంలో ఒకటిగా తెరచాటుగా పనిచేయడం రాజేష్ ప్రత్యేకతని పార్టీ వర్గాలే కామెంట్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో రాజేష్ కు అబ్బో అనే అంత కీలక పదవి ఏమీ లేదు. కేవలం నామమాత్రంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇచ్చారు. ఇది పార్టీ కార్యాలయంలో రావడానికి ఉపయోగపడుతుంది. అన్ని పార్టీల్లోనూ ఇలాంటి పదవులు చాలా కామనే. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న టీడీపీలోనూ, కూటమి ప్రభుత్వంలోనూ కిలారు రాజేష్ కు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. అయితే ఏపీ ప్రభుత్వంలోనూ, టీడీపీలో ఏవైనా పనులు కావాలంటే మాత్రం చంద్రబాబు, లోకేష్ ల అపాయింట్మెంట్ దొరక్కపోతే కిలారు రాజేష్ ను కలుస్తున్నారు. తద్వారా కిలారు రాజేష్ పొజిషన్ ఏంటో దీంతోనే అర్థమైపోతుంది. కిలారు రాజేష్ ను కలవటం ద్వారా తమ వర్షన్ ను ప్రభుత్వ పెద్దల దృష్టికి పనులు కావాల్సిన ఆశావహులు తీసుకెళ్తున్నారు. అంతేకాదు, నారా లోకేష్ వ్యవహారాల్లో తలలో నాలుకలా కిలారు రాజేష్ వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు సైతం అంటున్నాయి. ఈ సందర్భంలో వీరిద్దరి మధ్య సాన్నిధ్యం చాలా దగ్గరగా ఉంటుందని అంటున్నారు. ఒకరు ఆత్మ అయితే మరొకరు పరమాత్మలా కలిసిమెలిసి ఉంటారని, అందువల్లే వీరిద్దరి మధ్య ఏనాడూ అపార్థాలకు తావులేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కూటమి సర్కిల్స్ లోనే కాదు, ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ మధ్య కిలారు రాజేష్ పేరు గట్టిగా వినిపిస్తుంది. దీనికి కారణం పవర్ సెంటర్ గా కిలారు రాజేష్ మారిపోవడం. అయితే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే కిలారు రాజేష్ తను ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ చేసిన సేవలు చూస్తే చాలా కీలకమని టీడీపీలోని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అతనికి క్యాబినెట్ ర్యాంక్ కూడా సరిపోదని, అంతటి క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాడని అంటున్నారు. మనోడైతే చాలు అనుకునే ఈ రోజుల్లో అంతా తనై పనులు చేస్తుంటే అలాంటి వ్యక్తికి ఎలాంటి పదవి ఇవ్వాలి? కిలారు రాజేష్ పదవులను ఏనాడూ ఆశించలేదని, అలా ఆశించే వ్యక్తే అయితే ఏనాడో ఏదో ఒక పదవిని లోకేష్, చంద్రబాబులు ఇచ్చేవారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కిలారు రాజేష్ ప్రయారిటీ ఇప్పుడు మరింత పెరిగింది. ప్రత్యేకించి లోకేష్ చూడాల్సిన వ్యవహారాలన్నీ ముందుగా కిలారు రాజేష్ దృష్టికి వెళ్లాల్సింది. కిలారు రాజేష్ ఆమోదం ఉంటేనే అవి లోకేష్ ఓకే చేస్తారని టాక్. టీడీపీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోందంటే ఆయనపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ప్రజెంట్ చంద్రబాబు వైపు నుంచి లోకేష్ ఒక్కొక్కటిగా అధికార బాధ్యతలు తీసుకుంటున్నారు. బాబు నుంచి లోకేష్ కు ఇలా పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ టైంలో పార్టీలోని అనేక కీలక బాధ్యతలను లోకేష్ కి చంద్రబాబు అప్పగించేశారు. టీడీపీలో ఏ కార్యక్రమం అయినా పేరుకే చంద్రబాబు వస్తున్నారు తప్ప అన్ని లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలో లోకేష్ పట్టును మరింత పెరిగేలా చేస్తున్న వ్యక్తిగా కిలారు రాజేష్ అందరి నోళ్లలో వస్తోంది. దీనికి ప్రత్యేకంగా కొన్ని ఉదాహరణలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అదేంటంటే, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ ను సీనియర్లు చాలా మంది వ్యతిరేకించిన లోకేష్ సత్తా చూపడానికి కిలారు రాజేష్ చాలా వ్యూహాలే అమలు చేశారని అంటున్నారు. అంతెందుకు, యువగణం పాదయాత్ర సక్సెస్ అవడంలో కిలారు రాజేష్ కీ రోల్ పోషించారని టాక్. దాదాపు 3132 కిలోమీటర్ల పాటు లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలో అన్ని తానై కిలారు రాజేష్ వ్యవహరించారు. లోకేష్ పాదయాత్ర టైంలో ఎప్పటికప్పుడు పొలిటికల్ గా ఏం చేయాలి, ఎలాంటి క్యాంపెయిన్లు నిర్వహించాలి, ఏ రకంగా ప్రజల దృష్టిని ఆకర్షించాలో మొత్తం క్యాంపెయిన్ విజయవంతం చేయడానికి సర్వం తానై కిలారు రాజేష్ పనిచేశారు. కూటమి అధికారంలోకి రావడానికి కిలారు రాజేష్ కూడా తన వంతు పాత్ర పోషించారని టీడీపీ సర్కిల్స్ లోనూ ఒప్పుకుంటారు. ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ ఇమేజ్ వేరు, పాదయాత్ర తర్వాత లోకేష్ ఇమేజ్ వేరు. ఇలా లోకేష్ ను ఓ మాస్ లీడర్ గా ప్రొజెక్ట్ చేసిన ఘనత కిలారు రాజేష్ దే అని టీడీపీలో అందరూ ఒప్పుకుంటారు. యువగలం యాత్రలో పబ్లిక్ ని, తనను వ్యతిరేకించే వారిని కూడా లోకేష్ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు, కిలారు రాజేష్ చేసిన సూచనలను ఎప్పటికప్పుడు లోకేష్ ఆచరణలో పెట్టారు. లోకేష్ యాత్ర చేస్తున్న టైంలోనే ఆంధ్రప్రదేశ్ సిఐడి కిలారు రాజేష్ ను వివిధ కేసుల్లో విచారణకు పిలిపించి హెరాస్ చేసింది. అయినా ఆయన ముఖ్యుల పేర్లు ఎవ్వరివి చెప్పలేదు. ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లోనూ కిలారు రాజేష్ పేరు తెచ్చి ఇబ్బంది
ఇబ్బంది పెట్టారు. అయినా అన్ని ఓపిగ్గా భరించారు. నారా లోకేష్ తో కిలారు రాజేష్ 35 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. లోకేష్, రాజేష్ లు ఇద్దరు హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో క్లాస్మేట్స్. వీరిద్దరి నేపథ్యం వేర్వేరు. లోకేష్ కుటుంబం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే కిలారు రాజేష్ ది మిడిల్ క్లాస్. సొంతూరు విజయవాడ. రాజేష్ వాళ్ళ నాన్న చార్టెడ్ అకౌంటెంట్. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాక అమెరికా వెళ్లి అక్కడ రాబర్ట్ మోరిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు రాజేష్. కిలారు రాజేష్ ని లోకేష్ అత్యంత నమ్మదగిన వ్యక్తిగా, విశ్వాసపాత్రుడిగా భావించారు. దీంతో లోకేష్ కోటరీలో కిలారు రాజేష్ ది టాప్ ప్రయారిటీ. నిత్యం పక్కన ఉండే వ్యక్తిగా పాపులర్ అయ్యారు. పొలిటికల్ గా లోకేష్ బ్రాండింగ్ వ్యవహారాలన్నీ బ్యాక్గ్రౌండ్ లో రాజేష్ చూసుకుంటున్నారని సమాచారం. కిలారు రాజేష్ రేంజ్ అంతకంటే ఎక్కువే అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. టీడీపీ ప్రతి ఏటా జరిపే మహానాడు సభలు కానీ, పార్టీ అంతర్గత వ్యవహారాలన్నీ చక్కబెట్టడంలో సిద్ధహస్తుడుగా కిలారు రాజేష్ పేరు తెచ్చుకున్నారు. ఒక రకంగా ట్రబుల్ షూటర్ అని టీడీపీ వర్గాలే కిలారు రాజేష్ గురించి కామెంట్ చేస్తున్నాయి. అంతెందుకు, టీడీపీ సభ్యత్వ డ్రైవ్ ను టెక్నాలజీ ఆధారంగా తీసుకుని సక్సెస్ఫుల్ గా రన్ చేసి తెలుగుదేశం సభ్యత్వాన్ని 1 కోటి మార్కు దాటేలా చేశాడు. అంతేకాకుండా సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి బలహీన వర్గాలు పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేశాడు. అంతేకాకుండా విదేశాల్లోనూ ఎన్ఆర్ఐల మద్దతును తెలుగుదేశం పార్టీకి ఉండేలా ఎన్ఆర్ఐ వింగ్ ను బలోపేతం చేశాడు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో విదేశాల్లోనూ తెలుగువారి నిరసనల వెనుక మాస్టర్ మైండ్ కిలారు రాజేష్ దే అని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ లో పార్టీ వ్యవహారాలు నడిపిన కిలారు రాజేష్ ఇకపై నుంచి తెర ముందుకు రాబోతున్నట్లు టీడీపీ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. త్వరలో పొలిట్ బ్యూరో పునర్వ్యవస్థీకరణ జరిగే ఛాన్స్ ఉందని టాక్. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న పొలిట్ బ్యూరోలోకి కిలారు రాజేష్ ఎంట్రీ చేయించాలని లోకేష్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటి వరకు తెర వెనుక చక్రం తిప్పిన కిలారు రాజేష్ పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి అవుతాడని తెలుగుదేశంలోని విశ్వసనీయ వర్గాలు సమాచారం. చంద్రబాబు గతానికి భిన్నంగా ఈసారి వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం లోకేష్ కు ప్రాధాన్యత పెంచడంతో పాటు ఆయన సొంత టీం ఏర్పాటుకు బాబు ఓకే చెప్పడమే. అందుకోసమే కేబినెట్ లోనూ ఈసారి మొదటిసారి గెలిచిన చాలా మందికి ఛాన్స్ ఇచ్చారు. మహామహులైన సీనియర్లను కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలన్నీ లోకేష్ కోసమే చంద్రబాబు తీసుకుంటున్నారు. వారసుని భవిష్యత్ పార్టీ సారథి చేయడంతో పాటు సీఎం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది. ఒకవైపు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ లోకేష్ టీం కు లైన్ క్లియర్ చేస్తున్న పనులే అనే ఒపీనియన్ టీడీపీ సీనియర్ నేతల్లోనూ ఉంది. కేబినెట్ ఏర్పాటు చేసిన మోడల్లోనే ఇప్పుడు పొలిట్ బ్యూరోతో పాటు డామినేటెడ్ పదవుల్లోనూ లోకేష్ టీం ను తీసుకొస్తున్నారని టాక్ నడుస్తుంది. దాంట్లో భాగమే త్వరలో కిలారి రాజేష్ సేవలకు తగిన విధంగా కీ పోస్ట్ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తుంది. పొలిట్ బ్యూరోలకు ఎంట్రీ ఇచ్చాక రాజ్యసభకు పంపే ఆలోచనలో లోకేష్ ఉన్నారని పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే గతేడాది సానా సతీష్ కు రాజ్యసభ సభ్యత్వం దక్కడం కూడా మంత్రి నారా లోకేషే కారణం. దీనికి సానా సతీష్ లోకేష్ కు అత్యంత క్లోజ్ సర్కిల్స్ లో ఒకడిగా ఉండటమే దీనికి కారణం. ఇటీవల మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించినప్పుడు పార్టీ సీనియర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 సార్లకు మించి పార్టీ పదవులు ఎవరికీ ఉండకూడదని, దాంట్లో భాగంగా తాను కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇది పూర్తిగా తన పర్సనల్ ఒపీనియన్ అని, పార్టీ ఏ పదవి ఇస్తే దాని ప్రకారం పనిచేస్తానని లోకేష్ ప్రకటించారు. ఇదేమీ ఆషామాషిగా నారా లోకేష్ చేసిన ప్రకటన కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు ఓ ప్రణాళిక ప్రకారమే లోకేష్ అన్నారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక కీలక నిర్ణయాలన్నీ లోకేష్ ఇష్టానుసారమే జరుగుతున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. ఇకపై లోకేష్ కోరినట్లు 3 సార్లు మించిన వారిని పక్కన పెడితే కిలారి రాజేష్ పొలిట్ బ్యూరోలోకి ఎంట్రీ నామమాత్రమే. అంతేకాదు, త్వరలో రాజ్యసభకి కిలారి రాజేష్ ను నామినేట్ చేస్తారు. ఇంతకాలం బ్యాక్ ఎండ్ లో నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీకి వర్క్ చేస్తూ వచ్చిన కిలారు రాజేష్ ఇకపై ఎంపీ కిలారు రాజేష్ అవనున్నారు. టీడీపీ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ సమాచారం ప్రకారం కిలారు రాజేష్ కి పొలిట్ బ్యూరో పదవి కానీ, రాజ్యసభ కానీ దక్కితే తెలుగుదేశం పార్టీలో యువరక్తం ప్రభావం పెరుగుతున్నట్లే అని భావించాలి. మొత్తానికి ఒక సాధారణ కుటుంబంలో పెరిగి తెలుగుదేశం పార్టీలో అగ్ర నాయకత్వానికి చేదోడుగా ఎదగటం అనేది అసామాన్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.